ఘనయాది గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లిరిసిస్ట్ ఘనయాది గారు. Venkat Garu on the stage, please. Channels. Wait. Okay. Welcome. Thank you so much. ముందుగా మా ముఖ్య అతిథి లక్ష్యం ఏదైతుందో సమాజాన్ని కదిలించడం అనేటువంటిది, అది నిజంగా మనందరినీ కదిలించింది. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ యొక్క మూవీని ఎంతగా మనం ప్రమోట్ చేయగలుగుతామో అదంతా కూడా చేయాలా. ఎందుకంటే సమాజంలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో హంగులు హంగామాలు ఎలాంటి మూవీకి క్రేజీ ఉందో మనకు తెలుసు. ఇట్లాంటి మూవీ ఏదైతే కష్టపడి చేశారో వీళ్ళకు మనం ఇచ్చేటువంటి ఒక ప్రతిఫలం ఏంటంటే ఈ యొక్క మూవీని మాసెస్లోకి తీసుకొని పోవడం కోసంగా ఇండివిజువల్గా మనందరం కూడా ఎంత చేయగలిగితే అంత చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్తున్నాను, దీనికి కావాల్సినంత ప్రచారం కల్పించండి. ఎవరెవరము ఎంతెంత చేయగలుగుతామో అంత చేయడమే ఈరోజు కార్యక్రమానికి మనం ఇచ్చేటువంటి ఒక వ్యయమైనటువంటి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్, మోహన్ గారు అండ్ ఆల్ అదర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వందనాలు. వేదిక ముందున్న అన్నలకు తమ్ముళ్లకు ప్రెస్ మీడియాకి అందరికీ వందనాలు. And first of all, I would heartily congratulate entire team, the actresses in the team, where you have put on your efforts and touched everybody's heart. And ఇందాక అన్నట్టు ఒక మూవీ ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల గుండెల్ని కదిలించడం, వాళ్ళని చైతన్యవంతం చేయడం అనేది ఒక మూవీ యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీరు గెలిచారు. అండ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఈ మూవీ చూసినాక గద్దర్ అవార్డ్స్కి ఒక గద్దర్ అవార్డ్స్ పెట్టినందుకు, గద్దర్ అవార్డ్స్ ఇలాంటి మూవీస్కి ప్రమోట్ చేస్తూ ఇస్తున్నందుకు గద్దర్ అవార్డ్స్ పేరు సాధనమైపోయిందని చాలా ఆనందంగా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు మా జీవితం మాకు అనిపించింది. ఎలా అయితే మేడం ఇక్కడ తన బిడ్డలకు గంజి తాపిస్తుందో తన భర్త ఆశయం కోసం, అట్లాగే మా అమ్మ మాకు గుర్తొచ్చింది. మేము గద్దరన్న ఆశయం కోసం చెట్టు కోసం చూస్తారని గద్దరన్న ఈ సమాజాన్ని మార్చాలి, అణచివేతను దోపిడిని మార్చాలి, సమానత్వం ఉండాలి, ప్రజలంతా ఆనందంగా సుఖశాంతులతో ఉండాలని తన జీవితాన్ని త్యాగం చేసి ముందుకు కష్టాలు పడుతూ వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులుగా మేమెన్ని కష్టాలు పడ్డామో
ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు ఎలా తీసుకొచ్చిందో, ఆ తల్లి మమ్మల్ని కాపాడి ముందుకు తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు మేము కూడా సమాజంకి ఏమైనా చేయాలని ముందు రావడం జరిగింది. సో ఆ ఉద్దేశం చూపెట్టడం కూడా ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. ఎందుకంటే ఒక నాయకుడు, ఒక సమాజ సేవకుడు, ఒక ఉద్యమకారుడు ముందుకెళ్ళాలంటే ముందుగా చాలా కష్టపడేది కుటుంబమే. ఆ కుటుంబం విలువలు కూడా ఎంతో ఇంపార్టెంట్. అది కూడా మీరు చూపెట్టడం చాలా ఆనందంగా ఉంది. సో గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన, దీన్ని ప్రకటించిన మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుపుతూ, ఇలాంటి మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్ ప్రజల్లోకి వెళ్ళాలి, చిన్నారి పిల్లల్లో గుండెల్లో ఉండాలి. ఎందుకంటే ఒక మూవీ చైతన్యపరుస్తుంది. ఒక్కసారి చిన్నప్పుడు ఆ బీజం పడితే ఖచ్చితంగా అది పెద్ద మొక్కై నాటుకొని పెద్దగా సమాజాన్ని మార్చే ఇలాంటి మూవీస్ రావడం చాలా ఆనందంగా ఉంది. గద్దరన్న రాసిన ఒక చిన్న బిట్ మీకోసం పాడతాను. హోలే హోలో హోలియా హోలా, హోలియా హోలా, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దుని ముద్దాడే, తొలి పొద్దుని ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ కుల ముద్దాడే, సిగురా కుల ముద్దాడే, ఆడి ఆడి ఎలిసిపోయిన నెమలి కాలను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, మూగపోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే, నెమలి నాట్యం ముద్దాడే. హోలే హోలో హోలియోలా, యుద్ధములో బలే బలే యుద్ధములో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, ఒరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే, భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే. ఆ భూతల్లి ముద్దాడిన రక్తం నుంచే మళ్ళీ చిగురిస్తుంది మొక్క. ఆ మొక్కని కాపాడుకోవాలి, ఆ త్యాగాలని కాపాడుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. వనజీవి రామయ్య గారు చరితార్థులు, వారిని చాలాసార్లు కలిసాను, వారితో వేదికలు కూడా పంచుకున్నాం. సో రామయ్య లాంటి వాళ్ళ కృషి వల్ల, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం లాంటి కార్యక్రమాల వల్ల, గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాల ద్వారా, ఊరూరా మొక్కలు పెంచడం ద్వారా, గ్రీన్ ఛాలెంజ్ లాంటి ఛాలెంజ్ ద్వారా ఇవాళ మనం నేషనల్ యావరేజ్ దాటిపోయినాం. 17% ఉంటాయి తెలంగాణలో. తెలంగాణ ఏర్పడిన నాటికి గ్రీన్ కవర్ అంటే హరిత వనాలు కావచ్చు, వృక్షాలు కావచ్చు, కేవలం 17% ఉండే భూమి మీద. నేషనల్ యావరేజ్ 21% ఉంది, కానీ 10 ఏళ్లలో 24% పోయింది. బట్ మనం చేరుకోవాల్సింది 33%. అంటే ఈ కేంద్రంలో రామయ్యల్ని మనం సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ కృషిలో భాగంగా ఇవాళ ఈ డాక్యుమెంటరీ, అంటే దీని డాక్యుమెంటరీ కాదు, షార్ట్ ఫిలిం గతంలో, బట్ వాటికంటే ఎక్కువగా ప్రేరణ ఇచ్చింది షార్ట్ ఫిలిం. బ్రహ్మాజీ గారిని చూస్తుంటే రామయ్య గారిని చూస్తుంటే అనిపించింది. అంటే పూర్తిగా బాగా లీనమై నటించారు ఇద్దరు కూడా. సో ఇక్కడ మనము దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? ఒకటి, ప్రభుత్వం హరితహారాన్ని కంటిన్యూ చేయాలి. పల్లె ప్రకృతి వనాలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతున్నాయో, నీళ్ళు ఇవ్వలేక, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి. మా వెన్నెలక్క కూడా నాది ఒక మనం ఏంటంటే, సాంస్కృతిక సారథి, ఒక పెద్ద బృందానికి ఆమె సారథి కదా, వందలాది మంది. సో ఈ వృక్షాల గురించి, మొక్కల అవసరాల గురించి పాటల్ని, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాల్ని తన బృందం ద్వారా గ్రామానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాన్న ద్వారా తెలంగాణ అంత చైతన్యవంతమైంది. సో ఇవాళ కేవలం చెట్టు ఒక్కటే కాదు, చెట్టు బతకాలంటే, చెట్టు విత్తనం మొలవాలంటే మట్టి కావాలి. ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు అందరికీ. 500 కోట్ల టన్నుల టాప్ సాయిల్, అంటే అది 4-5 ఇంచుల కంటే ఎక్కువ ఉండదు. 1 ఇంచు టాప్ సాయిల్ తయారు కావాలంటే 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే ప్రతి సంవత్సరం 500 కోట్ల టన్నుల మట్టి ఈ నదులలో భూమి కోతకు గురై సముద్రంలోకి పోతున్నది. మళ్ళీ తిరిగి వస్తుంది. అది ఎన్ని కోట్ల సంవత్సరాలు కావాలి మళ్ళీ మట్టి మనకు రావాలంటే? అందుకే ఇవాళ నదుల పక్కన ఈ చెట్లు పెట్టాలి. సాయిల్ ఎరోజన్ కాకూడదు. చింత చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, ఇట్లా
పరుచుకుండే వేర్ల వల్ల ఫంగస్ వచ్చి ఆ ఫంగస్ మట్టిని పట్టుకొని ఉంటుంది. కాబట్టి ఈ నాలెడ్జ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ఒకటే చేయలేదు, ప్రజలు కూడా, రైతులు కూడా తమ పొలాలలో వృక్షాలు నాటుకోవాలి. తమ హద్దులన్నీ కూడా వృక్షాల ద్వారానే, ప్రభుత్వం నాటే రాళ్ల ద్వారా కాకుండా వృక్షాల ద్వారా తన హద్దులు కాపాడుకోవాలి. రాయి పీకేస్తే పోతుంది, చెట్టు పోదు. అట్లాగే రోడ్ వైడనింగ్లో వనజీవి రామయ్య గారు నాటిన మొక్కల్ని కూడా దాదాపు ఒక 5,000 మొక్కలు రోడ్ వైడనింగ్లో పోయినాయి. అవి పోకుండా జాగ్రత్త తీసుకోవాలి, చెట్లను కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు కావాలంటే పక్కకు తీసుకెళ్ళాలి, కానీ చెట్లను కొట్టి రోడ్లు వేయకూడదు. ఒకవేళ తీయాల్సి వస్తే రీప్లాంటేషన్ చేయాలి. చేస్తున్నది ప్రభుత్వం, కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్కొక్క చెట్టుకు దాదాపుగా 90,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది రీప్లాంటేషన్ చేయడానికి. మొక్కల గురించి మనందరికీ తెలుసు. ఒక్క మనిషికి కావాల్సిన ఆక్సిజన్ ఇవ్వాలంటే 11 వృక్షాలు కావాలి, మొక్కలు కాదు, తంగేడు మొక్కలు కాదు. 11 వృక్షాలు ఒక్క మనిషికి కావాల్సిన ఆక్సిజన్ కావాలి. సముద్రం నుంచి గాలి వస్తుంది కాబట్టి మనకి ఇవాళ 3 వంతుల ఆక్సిజన్ వచ్చేది మనం పెంచిన మొక్కలు కాదు, ఇక్కడ అడవులు కాదు, సముద్రం మీదకెళ్ళి వస్తున్నది ఆ సముద్రంలో ఉండే మొక్కల వల్ల. ఇప్పుడు ఆ సముద్రంలో కూడా విషతుల్యమైంది. కాబట్టి మనం మొక్కలు లేకుంటే భవిష్యత్ తరాలు బతికి, మొక్కలు బతకాలంటే టాప్ స్థాయిని కూడా మనం కాపాడుకోవాలి. సో ఈ నరేష్ గారికి, తర్వాత ఇందులో నటించిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మా బల్లెపల్లి మోహన్ మ్యూజిక్ చాలా అట్రాక్టివ్ ఉంది. సో ఈ డాక్యుమెంటరీని ఎట్లా ప్రజల్లో తీసుకెళ్లాలన్నప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇవాళ డిజిటలైజేషన్ అయింది. ప్రతి క్లాస్ రూమ్లో కంప్యూటర్స్ ఉన్నాయి. ఇది తీయడంలో చూపిన ఉత్సాహాన్ని నరేష్ గారు, మీ బృందం అంతా దీన్ని ప్రతి స్కూలు తీసుకుపోవడంలో కూడా అదే ఉత్సాహాన్ని చూపెట్టాలి. మ్యాండేటరీగా ఇది కొంత బిట్స్ అండ్ పీసెస్ అయినా కూడా ప్రతి థియేటర్లో ఆ ఇంటర్వెల్ టైంలోనైనా న్యూస్ రీల్ ముందు అన్న న్యూస్ రీల్లో బాగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాచార శాఖ కూడా దీన్ని పంచుకున్నట్లయితే ప్రజల్లో తెలుస్తుంది. దానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. వేణుగంటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వండర్ఫుల్ సినిమాని మా అందరికీ అందించారు. కంగ్రాచులేషన్స్ ఆన్ ద ప్రెస్టీజియస్ అవార్డ్ సార్. కొంచెం క్లియర్గా మాట్లాడాలి. ఎందుకంటే తీయడానికి వెనుక చాలా శ్రమ ఉంది. ముందుగా పిలవగానే వచ్చిన పెద్దవాళ్ళు ప్రొఫెసర్ కొందరరావు గారికి, అట్లాగే మీ లక్ష్మణ్ గారికి, అట్లాగే మా అక్కడికి, మా నాన్న మహేష్ గారికి, మా అమ్మ, అట్లాగే పెద్దలందరికీ, మా ఆర్టిస్టులకు, టెక్నిక్స్ అందరికీ కూడా, ముందు కూర్చున్న మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. దయచేసి నేను చెప్పడానికి కొంచెం వాల్యుబుల్ వర్డ్స్ కాబట్టి కొన్ని మాట్లాడతాను. దయచేసి అందరూ దాన్ని షూట్ చేసి కొంచెం పబ్లిక్ తీసుకెళ్ళాలని రిక్వెస్ట్. సో నేను గత 30 సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. 15 సినిమా డైరెక్ట్ చేశాను, నంది అవార్డు తీసుకున్నాను. అందులో కమర్షియల్ సినిమాలతో పాటు నేను కొన్ని సామాజిక కాజు మీద కూడా, సోషల్ కాజు మీద సినిమాలు తీశాను, అందుకే అవార్డు తీసుకున్నాను. నాకు ఒక ప్రతి వ్యక్తికి ఇందులో రామయ్య గారు ఏదో ఒకటి చేయాలని ఎట్లా ముఖం నాటాడు, నేను కూడా సామాజిక కాజుతోని ఏదో చిన్న సినిమా తీసి ప్రజలకు అందించాలి, సమాజానికి అందించాలని చిన్న సంకల్పంతోనే నేను ఈరోజు వనజీవి రామయ్య గారు సినిమా చేయడానికి దానికి ప్రారంభమైంది. ఈ రోజు చిన్న ఇన్సిడెంట్ జరిగితే పెద్ద ఇన్సిడెంట్ రేపు మర్చిపోతున్నారు. ఆయన జీవితకాలం 60-70 సంవత్సరాలుగా చెట్లే నాటాడు. అలాంటి వ్యక్తి కోసం మనం మర్చిపోకూడదు. కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఆయన అంతటితో ఆకూడదు. ఆయన 6 మనసు రేపటి సమాజం, రేపటి తరం మర్చిపోకూడదని ఈ చిత్రం తీయడం జరిగింది. సో నేను వనజీవి రామయ్య గారి మీద బయోపిక్ చేయాలని సంకల్పించినప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని మా మిత్రుడు 30 సంవత్సరాల క్రితం పరిచయం భూషం రవీంద్రనాథ్ గారికి కలిసి చెప్పాను. బాబు ఇది ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, నీ ఆలోచన అంటే సరే సార్ తప్పకుండా ప్లాన్ చేస్తామన్నారు. తర్వాత చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉంటుంటారు, ఆయన కనబడదు కానీ చాలా బాగా ఉంటాడు. ఆయన కూడా వస్తున్నారు, నేను ఎన్విరాన్మెంట్లో ప్రయత్నం చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి రవీంద్ర గారు కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే దీన్ని ప్రారంభించాము, కథ రాసుకున్నాం, కానీ ఒక బలమైన పాట వినాలి. పాట ఉంటే కానీ మనము ముందు తీసుకెళ్తాం, సినిమాను చాలా ముందుకు తీసుకెళ్దామని ఆలోచించి బల్లెపల్లి మోహన్ గారిని కలిశాను. రండి, చాలా అద్భుతమైన పాట కంపోజ్ చేసి మీరు విన్నారు. సినిమా ప్రారంభం, కథ తయారైంది, ప్రొడ్యూసర్ వచ్చారు, ఒక మ్యూజిక్ సాంగ్ వచ్చింది. దీనికి కరెక్ట్ రామయ్య గారి క్యారెక్టర్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరు చాలా మంది మన కమర్షియల్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలన్న ముందుకు రాలేదు. నేను 4 అనుకున్నాను, ఆ 4లో 3 రాలేదు. అంటే లిస్ట్ రాసుకున్నాను. ఫస్ట్ వదిలేసి 2nd, 3rd, 4th అనుకున్నాను. 2nd, 3rd, 4th ఎవరు భయపడ్డారు చేయడానికి, అయ్యో మేము చేయలేము అయ్యో అన్నాను. నేను చేత ఫస్ట్ ఒకటి పెట్టుకున్నాను. ఆ ఫస్ట్ వ్యక్తే బ్రహ్మాజీ గారు.
బ్రహ్మాజీ గారికి ఈ సినిమాలో రావడానికి కారణము, పూర్తవడానికి కారణము బ్రహ్మాజీ గారికి అందరూ దయచేస్తుంది క్లాస్ కొట్టాలి. ఆయన 5 సినిమాలో క్యారెక్టర్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు ఉంది, మంచివాళ్ళ పేరు ఉంది. ఈ క్యారెక్టర్ ఆయన చేయగలదని ఫస్ట్ ఆయనకు అప్రోచ్ అయినప్పుడు ఆయన బుక్ తెప్పించుకొని చదువుకొని ఇంటర్వ్యూ చూసి తప్పకుండా చేద్దాం డైరెక్టర్ అన్నప్పుడు ఆయన ఒకటే, సార్ నేను బడ్జెట్ అవార్డు మూవీ సార్, మెసేజ్ ఒకటి సమాజ్కి ఇస్తున్నాను సార్, ఒక పెద్ద అనేది ఒక లెజెండ్ కార్నర్ ఇప్పుడు మంచి రామయ్య గారు అలాంటి క్యారెక్టర్ మీరు చేస్తున్నారు సార్, బడ్జెట్ నాకు లేదు, నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్, మీరు ఒప్పుకున్నారు అంతేను డైరెక్టర్ గారు, మీరు నాకు ఏమి ఇవ్వద్దు, మీరు ఎన్రోల్ చేస్తారో చేయండి అని చెప్పి ఇంత బిజీగా ఉండి కూడా 10 రోజులు అద్భుతంగా ఆయన ఏ రూపాయలు లేకుండా వచ్చి ఇంత ఇన్వాల్వ్మెంట్ యాక్ట్ చేశారంటే మీరు ఒకసారి ఎన్నిసార్లు క్లాస్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. పత్రికా చెప్పుకునే అవకాశం వచ్చింది సార్. నిజంగా మీరు చేసిన సహాయం మర్చిపోలేనిది. రామయ్య గారి ఫ్యామిలీ ఎంతో హ్యాపీ ఉంది. రామయ్య గారి పైన ఎక్కడ ఉన్నారు సార్, మేము చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అట్లాగే ఈ క్యారెక్టర్ జానకమ్మ గారి క్యారెక్టర్ అంతా ఎంత స్ట్రాంగ్ మేము ఆలోచించారు. సినిమా చూసారు మీరు. అలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఎవరైనా ఆలోచించినప్పుడు బ్రహ్మాజీ గారు సహాయం చేశారు. నాగమణి గారు ముందుకు రావాలి. నాగమణి గారు అద్భుతంగా, సార్ నేను కూడా అంతే సార్, మీరు క్యారెక్టర్ అద్భుతంగా మీరు చేస్తావో లేదు భయంగా ఉంది సార్, మీరు చేయించుకుంటూ చేస్తానండి. ఆమె కూడా డబ్బులు డిమాండ్ చేయలేదు, ఆమె బిజీగా ఉన్నప్పుడు కూడా ఆమె చేసిన చాలా థ్యాంక్స్ నాగమణి గారు. అట్లాగే ఇద్దరు ఓకే అయిపోయారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కథ ఉంది, పాటలు వచ్చాయి, హీరోయిన్స్ వచ్చారు. నెక్స్ట్ ఒక లొకేషన్ ఆయన యాక్చువల్లీ ఇప్పుడు ఖమ్మంలో ఆయన ఉన్న ఊరు టౌన్లోకి వెళ్ళిపోయింది. విలేజ్ లేదు. సో ఆయన చిన్నప్పటి నుంచి చెప్పాలి. సో ఆలోచించి ఏం చేయాలో తెలిసి మోహన్ గారు అడిగినప్పుడు లేదు సార్, మనం మా ఊరి పక్కన తప్పకుండా లొకేషన్ అక్కడ చేద్దామని చెప్పి ఖమ్మంలో చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేశాము. ఖమ్మం ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారనమాట. ఈ రోజుల్లో ప్రతి నోట పనిచేయాలనే సినిమా తీస్తున్నారు, ఎప్పుడొస్తుంది చూస్తున్నారు. బ్రహ్మాజీ గారిని వాళ్ళ రామయ్య గారిని రామయ్య గారిని చూసుకొని చాలా ఆనందం ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు. చాలా థ్యాంక్స్ ఖమ్మం ప్రజలందరికీ. అట్లాగే దీనికి కెమెరామెన్ గారు డిఓపి తోట రామయ్య గారు అద్భుతంగా ఆయన ఎవరైనా ప్రతి టెక్నీషియన్ మనసు పెట్టి ఆయన మీరు విజువల్స్ ఎంత అద్భుతంగా తీస్తారు మీరు చూశారు. ఆయన రమ్మగా రాలేదు, ఆయన ఎక్కడున్న థ్యాంక్స్. అట్లాగే దీనికి పనిచేసిన ప్రతి ఒక్క స్వాతి గారు, బ్రహ్మాజీ గారు మొదటి కింద స్వాతి గారు అద్భుతంగా తెలంగాణ అమ్మాయి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆమె థ్యాంక్స్. చిన్న క్యారెక్టర్ మెరుస్తారు ముందు అమ్మ త్రివేణి గారు కూడా అద్భుతంగా యాక్ట్ చేశారు సినిమాలో. ఇట్లాగే ప్రతి టెక్నీషియన్స్ మా సెంటర్ లెవెల్ గారు ఇక్కడ ఉండాలి కదా, దగ్గర ముందుగా రండి. సెంటర్ లెవెల్ ఉన్నారు, సెంటర్ లెవెల్ మా క్యారెక్టర్ అద్భుతంగా చేశారు. సీనియర్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ అయినా. అట్లాగే టోటల్ గా ఈ సినిమా స్టార్ట్ కు ముందు ఏదైతే ప్రొడ్యూసర్ కలిసామో తరుణ కలిసిన వ్యక్తి గణయాద్ గారు ముందు రండి. ఆ సాంగ్ రాసింది ఈయనే, మల్లేపల్లి మోహన్ గారు కంపోజ్ చేస్తే సాంగ్ రాసింది ఈయన గణయాద్ గారు. ముఖ్యంగా ప్రొడ్యూసర్ తర్వాత మీకే చెప్పాలి థ్యాంక్స్ నేను, ఎందుకంటే మీరు చేసిన శ్రమ, మీరు ఇచ్చిన సపోర్ట్ అంత కాదు. ప్రతి ఎక్కడెక్కడ షూట్ చేసామో అంత ప్రజలందరూ మాకు భోజనాలు పెట్టారు. వాళ్ళు గుర్తుగా రామయ్య గారి సినిమా అన్ని ఎంతో ప్రేమగా మనం చూస్తున్నారు. సో అందుకే చాలా బాగా చేయగలిగాము అంచేత. అలాగే యూనిటీ, ఎంటైర్ యూనిటీకి మా టీచర్లు అందరూ వచ్చారు పాపం ఊరి నుంచి, వాళ్ళందరికీ. కొంతమంది మన నరేష్ కుమార్ గారు పాపము రామయ్య గారి కంపెనీ వాళ్ళు, ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. మొక్కలు నాటుతున్నారు, రామయ్య గారు పూర్తిగా తీసుకుని లక్షల మొక్కలు నాటుతారు. ఆయన పాపం లాస్ట్ లో ఉంది నరేష్ గారు సినిమా రిలీజ్ అవ్వాలి, గద్దరావుడు దగ్గరకు వస్తూ ఉంది. 80% గద్దరావుడు మన సినిమా ఫస్ట్ రావాలన్న సంకల్పంతో మనం తీస్తూ ఉన్నాము. మీరు సహకరించాలని పాపం ముందుకు వచ్చి సహకరించారు. థ్యాంక్స్ నరేష్ గారు. ఈ సినిమా మీరు ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా మీరు ముందుకు వెళ్ళి చాలా పొలిటికల్ గా అద్భుతంగా మీరు పేరుస్తారని కోరుకుంటున్నాను. అట్లా పెద్దలకు, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ అందరికీ, మీడియా వాళ్ళందరూ నమస్కారం, మిత్రులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సో సమయం లేదు కాబట్టి మా నెక్స్ట్ మా మహేష్ గారు మాట్లాడతారని మాట్లాడాలి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ప్రొఫెసర్ కోదండరాము గారికి, రాజకీయ సోదరులు ప్రకాష్ గారికి, మా నిర్మాతలకి, మా దర్శకులకి, మాతో అందించిన సహాయందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా వనజీవి రామయ్య పాత్రలో అద్భుతంగా పోషించిన సహోదర సమానుడు మా వెటరన్ యాక్టర్ బ్రహ్మాజీ గారికి అద్భుతంగా చేశారు. ఆయన 5 సినిమా చేసిన 5 ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు అయింది. అట్లాగే జానమ్మ పాత్రలో అద్భుతంగా చేశారు ఆవిడ, నాగరాణి గారు. వీరందరికీ నా శుభాకాంక్షలు. చాలా బాగా చేశారండి. ఎమోషన్ ఉంది. ఎక్కడ కూడా బ్రహ్మాజీ గారి పాత్ర డైలాగ్ మోడ్యులేషన్లో
యూత్లో ఉన్నప్పుడు కూడా ఆ సబ్మిసివ్నెస్తోనే పాత్ర డైలాగ్ మోడరేషన్ చేయడం జరిగింది. అక్కడే ఆ పాత్ర యొక్క లక్షణాన్ని చాలా అభివృద్ధి. థ్యాంక్ యూ అండి. ఇకపోతే వనజీవి రామయ్య గారు వన్యజీవి కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకి సంకల్పించిన ఆయనకు శతకోటి వందనాలు. అడవుల్ని కబ్జా చేసి బహుళంతస్తులు కట్టుకొని సొంత స్థలంలాగా అనుభవిస్తున్న గరాన దోపిడి జోన్ల మధ్యన మొక్కలు కొంటాకి విత్తనాలు కొంటాకి తన ఉన్న 3 ఎకరాల భూమిని భావి తరాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి రామయ్య గారి గురించి మన ఎవరు వివరించారు చెప్పండి. అలాగే ఈ చిత్రంలో డైలాగ్ ఉంది, రాముడు వెంట తండ్రి మాట కోసం రాముడు అడుగుకెళ్తే ఆయన అనుసరించి సీతమ్మ. ఇక్కడ భర్త ఆశయం కోసం ఆ రామాయణ అనుసరించింది జానకమ్మ. జానకమ్మ అనేది చాలా చాలా బాగుంది కాంబినేషన్. పేరు కూడా చూసారా దత్త కలిసియో. అట్లాగే చాలా సంతోషం అండి. ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేశాను. వేణు గారు ఏమంటే రామయ్య గారి పాత్ర, రామయ్య గారి సినిమా అంటే సామాజిక స్పృహతోటి ఈ సినిమాలో నడుస్తానని చెప్పి వచ్చాను, చేశాను. చాలా సంతోషం. వేణు గారు చిన్న పాత్ర అయినా మంచి పాత్ర ఇచ్చారు, చాలా బాగా చూపించారు కూడా, సంతోషం. అలాగే ముఖ్యమైన చెప్పాలన్నా వచ్చిపోయిన తర్వాత చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. ఎవరికైనా చేశారంటే చిన్న మిస్టేక్ జరిగింది, మర్చిపోయాను. సరే మీరు మాట్లాడి చెప్పారు కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి లాస్ట్ వరకు మీరు ఉండాలి. Thank you. And next మా ప్రొడ్యూసర్ నడిగుండ నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నరేష్ ప్రజాపతి గారికి అలాగే బ్రహ్మాజీ గారికి నాగరాణి గారికి ఒక చిరు సన్మానం. కట్టూరు గ్రామ సర్పంచ్ గారు వచ్చారు. సో హార్డీ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, లెట్స్ స్టార్ట్ Q&A. దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్రహ్మాజీ గారు, నాగరాణి గారు, అలాగే మా డైరెక్టర్ వేణుగంటి గారు అండ్ పల్లెపల్లి మోహన్ గారు తప్ప మిగతా వారందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచో వచ్చి మా సినిమాని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కట్టూరు ఊరు ఐ మీన్ సర్పంచ్ గారు అండ్ ఎవ్రీబడి ప్లీజ్ దయచేసి అండ్ చైర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. దయచేసి మిగతా వారందరినీ వేదిక క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా ఆయన చరిత్ర చదవగానే వినగానే ఈ సినిమా చేసి అవార్డు వస్తుంది. అప్పుడు మన దగ్గర అంత అద్భుతమైన కంటెంట్ ఉంది సినిమా. లైఫ్ మొత్తం మొక్కలు నాటడం విషయంలో త్యాగం చేయడం అంటే కొంత డ్రీమ్ ఉంటుంది, కొంత ప్యాషన్ ఉంటుంది. బట్ అంత అచీవ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈ సబ్జెక్ట్ వినగానే ఆయన గురించి తెలియగానే ఈ సినిమా 100% అవార్డు వస్తున్నాను. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి అవార్డు ఇచ్చారు. రమాజీ గారు నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్, అవార్డు వచ్చింది. సో ఇటువంటి క్యారెక్టర్ చేయడానికి కూడా మీరు ఇందాక నాకు అదృష్టం ఉండాలి, అవకాశం రావాలని. సో ఈ సబ్జెక్ట్లో మీకు టఫ్ అని అనిపించిన డైలాగ్స్ కానీ ఆ మోడలేషన్ కానీ ఏమనిపించింది? రొటీన్ సినిమాలు వేరు, ఈ సినిమా వేరు, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. అంటే కొంచెం ఏజ్ బేసిక్గా నేను చాలా యంగ్ కాలేజ్ స్టూడెంట్ కాబట్టి ఏజ్ క్యారెక్టర్ తీసుకోవడం ఇబ్బంది పడ్డాను. ఆయన
ఆయన ఏదో అంటే ఏదో వేరే సినిమాలో ఏదో క్యారెక్టర్ తీసేయడం వేరని ఆ పెద్ద భారం మోస్తున్నాను. ఏమాత్రం కొంచెం అది తేడా వస్తే ఆయన గొప్ప చరిత్ర ఉన్న పద్మశ్రీ వచ్చింది, ఆ బయోపిక్ అది, ఆ భయం ఉందండి యాక్చువల్గా. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశాను చాలా మంది పురాణం సీన్ కానీ ప్రతిదీ భయంతో రీచ్ అవుతున్నా లేదా అన్న భయం మట్టుగా ఉంది అది. సో ప్రతి విషయంలో ట్రబుల్ అనిపించింది లాస్ట్ ఆయన కొంచెం ఏజ్ అయిన దగ్గర నుంచి. సో సినిమాలో ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఆయన అయితే ఈ తీసుకున్న మోడలేషన్ అది ఎన్ని రోజులు దీన్ని ప్రాక్టీస్ చేశారు, ఆయనలాగా ఉండాలి, అట్లా చెయ్యాలి అనే హోంవర్క్? వర్క్ చేయలేదండి, చదువుకుంటున్నా ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను కూర్చొని ఆయన కొన్ని వీడియోలు ఇన్పుట్ అంతా ఆయనే ఇచ్చారు. కంప్లీట్ ఆయన స్కిల్స్ కానీ ఆయన ఎవరు కలిసేది కానీ వాళ్ళతో సన్నిహితంగా ఉన్న రామయ్య గారితో ఉన్న వాళ్ళు వాళ్ళతో మాట్లాడించారు. సో వాళ్ళందరూ ఇచ్చిన ఇన్పుట్ కొన్ని వీడియోస్ చూడడం, చాలా ఆర్టికల్ చదవడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. సో హోంవర్క్ అంటూ ప్రత్యేకంగా ఏం చేయాలి. గారు కంగ్రాట్స్, చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అంటే ఇవాళ యూత్కి కానీ జనానికి కానీ ఒక ఇండైరెక్ట్గా మెసేజ్, మన పని మనం చేసుకుంటూ సమాజానికి కూడా ఉపయోగపడే పని చేయాలని ఒక కాన్సెప్ట్ తీసుకోవడం అనేది మంచిది. దాని తిరిగి మీరు రియల్ జీవితాన్ని తీసుకున్నారు, రామయ్య జీవితాన్ని తీసుకున్నారు ఆ కాన్సెప్ట్. సో ఈ తీసుకోవడం వల్ల మీకు ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది ఈ ప్రయాణం? పూర్తిగా మీకు మాకు ఒక సంవత్సరాలు పరిచయం, గత సినిమా గురించి మీకు తెలుసు. సామాజిక అంశం ఎక్కడో ఇంటరాక్ట్ అయితే తప్పకుండా నేను ఆ సినిమా చేస్తాను. ఈయనది ఒక చిన్న మీడియాలో ఒక ఆయన కోసం బయోపిక్ చూస్తున్నాను నేను, లైవ్ చూస్తాను. చనిపోయిన తర్వాత ఒక అతను అన్నాడు, మీడియా అతను అన్నాడు, పాపం రామయ్య గారు కథ ముగిసిందా, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు, చెప్పినాడు టైంతో ఇంకెవరు లేదా, గత నెక్స్ట్ జనరేషన్ మీరు గుర్తుపెట్టుకుంటారన్న మీ జర్నలిస్ట్ ఒక అతను చెప్పిన దాన్ని బట్టి రియాక్ట్ అయితే నిజమే కదా, ఆయన మీద ఆయన భవిష్యత్ తర్వాత తెలియాలంటే ఆయన మీద కథ చేయాలి, సినిమా తీయాలని చెప్పేసి ఇమీడియట్ అతను రీసెర్చ్ చేసి ఆ కథను తెలుసుకొని తెలుసుకుని ఫ్యామిలీ కలిసాము, వాళ్ళు తెలుసుకొని చేయడం జరిగింది. నిజంగా ఆయన క్యారెక్టర్ చేయాలంటే ఛాలెంజ్, ఆయన అంత ఇన్నోసెంట్గా ఉంటాడు, తన కొంత చూసుకుంటాడు, చెప్పినట్టునే ధ్యాస. అలాంటి క్యారెక్టర్ ఎవరైనా అనుకున్నప్పుడు ఫస్ట్ నేను రాస్తున్న పిక్ చేస్తుంది బ్రహ్మాజీ గారు అన్నమాట. బ్రహ్మాజీ గారు నిజంగా నేను ఏ టైంలో ఆయన పిక్ చేసుకున్నాను కానీ క్యారెక్టర్స్ ఉండడం కూడా ఆయన అడ్వాంట్ పెట్టాడు. నిజంగా థ్యాంక్ యూ సార్, నేను సపోర్ట్ పెడతాను, నేను ఊహించలేదు, ఊహించుకున్నాను నీకు అప్రోచ్ చేశానండి. ఆయన ఈ సినిమా నేను అనుకున్న విధంగా ఫీచర్ సినిమా చేస్తాను, బట్ జడ్వాన్స్ కోసం నేను 40 minutes తగ్గించాను సార్. ఆయన కూడా గవర్నమెంట్ సృష్టించారు. తప్పకుండా భవిష్యత్ తర్వాత ఉన్నా లేకపోయినా ఈ సినిమా ఉంటుందని. సో ప్రచార నిమిత్తం ఇప్పుడు తెలంగాణ కానీ ఇంటి కానీ అందరి యావత్ భారతదేశానికి ప్రపంచానికి ఉపయోగపడే అంశం కథాంశం. దీని ప్రచార నిమిత్తం కానీ స్కూల్స్ కానీ వాటికి నేను ప్లానింగ్ చేస్తున్నాను, దాన్ని కానీ షెడ్యూల్ చేశాను సినిమా చూపించడానికి, పిల్లలకి చూపించడానికి. కమర్షియల్ సినిమాని ఇక్కడే చాలా ఇబ్బంది పెట్టారు స్టేజ్ పైన, ఇంకా ఎక్కడ ఇబ్బంది పెట్టుకుంటారు అని ఒక ఆలోచన మొదలైంది. సో విషయంలో మా డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, మేడం గారు కానీ ఎవరు కూడా బడ్జెట్ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. సినిమా ఎంత నేచురల్గా ఉందో బడ్జెట్ కూడా అంతే నేచురల్గా ఉంది. అంటే ఆయన ఆల్రెడీ ఒక సీనియర్ యాక్టర్, ఫిల్మ్స్ ఆయన చేశారు. అంత సీనియర్ యాక్టర్ని సెట్లో మేనేజ్ చేయాలంటే ఆయనకి కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి. ఎంత లేదన్నా కొన్ని ఒక సీనియర్ యాక్టర్గా ఆయనకి కొన్ని కంఫర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ విషయాల్లో మీరు ఎంతవరకు కేర్ తీసుకోగలరు? జనరల్గా రామయ్య గారి జీవిత చరిత్ర మొత్తం ఫస్ట్ డైరెక్టర్ గారి ద్వారా మనం తెలుసుకున్నప్పుడు దీనికి నేచురల్గా ఉంటేనే బాగుంటుందని హీరో ఎక్కడ కూడా కంఫర్ట్స్ కోరుకోలేదు. చాలా నేచురల్గా అంటే నేచర్తో కనెక్ట్ అయ్యి ఉండడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేశారు. అద్భుతంగా వాస్తవానికి మీరు సినిమా చూసుకుంటారు, ఎక్కడ కూడా అంటే బ్రహ్మాజీ గారు కానీ నారాయణ గారు కానీ నటించినట్టు మాత్రం నాకు అనిపించలేదు. ఇద్దరు కూడా జీవించారు పాత్రలలో కూడా. సో నటించడం ఈజీ, జీవించడం కష్టం. వాళ్ళు ఇద్దరు కూడా నిజంగా ఈ సినిమాలో జీవించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ బ్రహ్మాజీ గారు.
రమేష్ గారు అది పెట్టుకుంటే కలర్ మీద మోడర్న్ मोहन भाई Thank you, Sal. Ashok.